నమస్కారం Q6 న్యూస్ తెలుగుకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో వర్సిటీ కులపతిగా సీఎం చట్ట సవరణ చేసిన ప్రభుత్వం. అమిత్ షా జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం. ఎన్డీఏలో చేరికపై చర్చ. వరల్డ్ నెంబర్ 1 అయ్యాక బుమ్రా తొలి కామెంట్, ఫ్యాన్స్ పై విసుర్లు. ఏపీలో అద్భుతం జరగబోతోంది. కేసీఆర్ ఓడిపోయారు, జగనెంత నాగబాబు. ఆంధ్రప్రదేశ్లో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్లు కులపతులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అక్కడి గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు సీఎంలే ఛాన్సలర్లుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో IIITల కోసం ఏర్పాటు చేసిన RGUKTకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా చట్టాన్ని సవరించారు. తన సారథ్యంలోని ఎన్డీఏ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తన కూటమిలోని పాత మిత్రులను మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మళ్లీ తన పంచుకు తెచ్చుకుంది. అలాగే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం ఒకప్పటి తన మిత్రపక్షమైన టీడీపీని కూడా కలుపుకుపోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల చర్చలు మొదలయ్యాయి. ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 ఫార్మాట్లను నెంబర్ 1గా నిలిచిన భారత స్పీడస్టర్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో, T20లో గతంలోనే నెంబర్ 1గా నిలిచిన బుమ్రా బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లోనూ తొలి స్థానం దక్కించుకున్నాడు. అయితే ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్న వెంటనే బుమ్రా కొందరు ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏపీలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరగబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తులో ఉండగా తాజాగా బీజేపీ ఈ కూటమిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం అందరికీ తెలిసిందే. దీంతో ఈ 3 పార్టీల మధ్య పొత్తు కుదరబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేత కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మొదటి రోజు అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో వచ్చారు. నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీకి వచ్చారు వెంకట్. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను వెంకట్ తెలుసుకున్నారు. ये फ्री बस रखे ना महिला को, ऐसा अच्छा है, खुश है, दिक्कत है, टिकट है, अच्छा है, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సిరిపోషణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో 6 సంవత్సరాలలోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణీలకు ఫిబ్రవరి మాసంలో వారానికి ఒకసారి రాగి లడ్డూలు, రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు, మల్టీ మిల్లెట్ లడ్డూ పంపిణీ చేపట్టేందుకు ఉద్దేశించిన సిరిపోషణ పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని
కలెక్టర్ అనురాగ్ జైన్తో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి అనేది చెందింది. చాలా వాటిల్లో హెల్త్ లో మనం 3వ స్థానంలో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కానీ పోషక ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 40% మహిళలు, అమ్మ మీరందరూ ఇప్పుడు కడుపుతూ ఉన్నారు, చిన్న బిడ్డలకి తల్లులుగా ఉన్నారు. మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి. ఎనీమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది. ఎనీమియా అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు గర్భిణీ స్త్రీలను అడుగుతున్నాను, ఎనీమియా అంటే ఏంటో తెలుసా? టాబ్లెట్లు తీసుకుంటున్నారా? ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మన ఆశాలు ఏఎన్ఎంస్ ఇస్తారు కదా, మీకు తీసుకుంటున్నారా లేదా? సో ఎనీమియా అనేది చాలా ఎక్కువ ఉంది. దాదాపు 40% మహిళలకి ఎనీమియా అనేది ఉంటుంది. అలాగే దాదాపు 35% మంది పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గిన హైట్ కానీ వెయిట్ కానీ మనకి లేరు. అది మన మంచి పోషక ఆహారం తీసుకుంటే వస్తుంది. అది మన ఇంట్లోనే పప్పు, ఆకుకూరలు ఇప్పుడే నా ముందర చెప్పిన వ్యక్తి చెప్పారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మన అనురాగ్, మన కలెక్టర్ గారు మహిళలకి పిల్లలకి రాగి లడ్డు ద్వారా వాళ్ళకి అందవలసిన పోషణ అనేది ఇవ్వడానికి, ముఖ్యంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది చేపట్టారు. సో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. మీకు అనురాగ్ లాంటి కలెక్టర్ అనేది జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ఎందుకంటే అంత పట్టించుకుని ఉండేటప్పుడు. ఎయిర్పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తిరిగి అభివృద్ధి చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా స్టేషన్ రూపొందించేలా కేంద్రం చొరవ తీసుకుందని వివరించారు. ప్రజా సౌకర్యార్థం కోసం ఆధునిక వసతులను కల్పిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దీపిక, జీహెచ్ఎంసీ ఇంజనీర్ దేవేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. पूरा उधर ही దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ బాధితులను పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని స్వయంగా కలుసుకుని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు పండించిన పల్లీలకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఈ అచ్చంపేట చేతులు మొత్తం కుంభకాయరు ముట్టడంతా దింగుతారు. మన 3 రూపాయలు వడ్డీనా, 3 రూపాయల వడ్డీ మామూలు చేస్తారు. 3 రూపాయల వడ్డీ తీసుకొని చేతులు మామూలు చేస్తారు. బయట అనుకుంటాం. ఈ వారం కిందనే మీకు కామ్ తగ్గిందా? ఇలా చెప్పడానికి సభలో వస్తుంది. మీకు కామ్ తగ్గిందా? లేకపోతే వెచ్చర్లా కానీ వనపర్తి కానీ నాగర్ కర్నూలు కానీ మన ఏరియాలో ఏ రేట్ వేస్తుంది? ఆ రేటు గిట్ట ఆ రేట్ అక్కడ వేస్తున్నాం. వర్షాలు పడ్డాయా? రేపు ఏంది వర్షం
ధర తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీరు ఒక 10 మంది వస్తే దానికి మనం పరిష్కారం చేద్దాం. కానీ ప్రతి 100 మంది మాట్లాడితే స్టేట్ ట్రేడర్స్ కూడా జవాబు చెప్పలేరు, పరిష్కారం కూడా కాదు. ఏమంటారు ఇట్లే ఉంటే మళ్ళీ రేపు మనం చేస్తాం మార్కెట్ ఇబ్బంది అవుతుందా కదా? రేపటి వరకు మీరు చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంప్రదాయ వృత్తులకు చెందిన కుల వృత్తులు, కళాకారులు మరియు హస్త కళాకారులు విశ్వకర్మ, ధోబి, నాయిని బ్రాహ్మణ, కుమ్మరి, శిల్పులు, స్వర్ణకారులు, వడ్డెర, మేర, మేదరి, ఒప్పరి, మొచ్చి మొదలగు చేతి వృత్తుల వారు మరియు కళాకారులకు పరికరాల కోసం సహకారాన్ని అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ట్రైబల్ విలేజెస్ వెళ్తున్నా సార్, పోయి జనరల్ హెల్త్ చెకప్ చేస్తున్నారు సార్. సిగిల్ సెన్స్ చేయట్లేదు. స్ట్రిప్స్ ఇచ్చిన అవి ఏమంటారు? స్ట్రిప్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చినట్టున్నాయి. అవును సార్, అవి అవ్వట్లేదు అంటే మొన్న ఇచ్చేస్తారు అవి. వాళ్ళు ఇంతకుముందు ఏమో జనరల్ చెకప్ మిగిలిన ఏం లేదా? మిగిలిన రిక్రూట్మెంట్ ఏం రాలేదు అసలు. ప్రభుత్వానికి అడ్వైజర్స్ అవసరం లేదని ఆనాడు కోర్టుకు వెళ్లిన తాజా సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు చెందిన వారిని అడ్వైజర్స్ గా నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాలకు సంబంధం లేదని ప్రసన్న కుమార్ని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థల్లో కూడా ఆంధ్రాకు చెందిన వారే పెద్ద పోస్టుల్లో ఉన్నారని, కేవలం ఒక్కరు మాత్రమే తెలంగాణ రాష్ట్రం నుంచి ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 4 గంటల కరెంటు కోతలు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ, రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి 20,000 నియామకాలు జరపడం జరిగింది. ఆ 20,000 నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు. ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి, కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు. దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ. ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రోలోనే నింపిరు. 4 డైరెక్టర్లు ఉంటే 3 ఆంధ్రోలు ఉన్నారు విద్యుత్ సంస్థలో. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఇవాళ హైదరాబాద్లో గచ్చిబౌలిలో బంజారాహిల్స్లో 4 గంటలు కరెంటు పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో 3-4 గంటలు కరెంటు పోతుంది. ఇక రైతులనైతే పట్టించుకున్న నాదులు లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొత్తం ఆంధ్రోలను నేను 3 పేర్లు చదువుతా ఇవ్వాలి ఖచ్చితంగా. 4 ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అందులో నందకుమార్ అంటే ఆయన, నరసింహులు గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటటువంటి మేడము, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్లను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు. మరి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటుంది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర 3-4 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలవుతున్నాయని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి ఆధ్వర్యంలో పెద్దమందరి మండలానికి 2,50,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి శాంక్షన్ చేసిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పెద్దమందరి ఎంపీపీ రఘుప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ వెంకటస్వామి, జడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ రామచంద్రగౌడ్, టైలర్ రవి, మాజీ ఎంపీటీసీ బుచ్చన్న, వెంకటేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి గారు గెలిచిన 2 నెలలు పూర్తి కాకముందే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న దానికి బదులుగా ఈరోజు మన ఒక్క మండలానికి మాత్రమే 2.5 కోట్లు
ఈజీఎస్ రోడ్ల విషయంలో తీసుకొని వచ్చినటువంటి తీరు ఈరోజు ప్రతిపక్షాలకు నోట్లో పచ్చిమిరకాయ పడ్డట్లయితా ఉంది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏమాయ అని చెప్పి ప్రజల్లో దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు నమ్మడం లేదు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 6 గ్యారెంటీలలో భాగంగా మొదటి 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. మరియు 2 గ్యారెంటీల్లో భాగంగా సిలిండరు మరియు కరెంటు త్వరలో ప్రజలకు చేరువ చేసే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాం. కావున ఈ శాంక్షన్ చేసినందుకు మనకు గౌరవ శాసనసభలో తోడి మేఘారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్ఆర్ఎస్ ఫండ్స్ మన మండలానికి 2,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల వద్ద నుంచి స్వయంగా 68 వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో గ్రామస్థాయిలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువుగా పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ఠాణా దివస్ ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి 68 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయరెడ్డి, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. లైట్ రావాలి, చీకటి ఉంది. థానా దివస్ అంటే ఒక పోలీస్ సైడ్ నుండి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్, ఒక చిన్న ఇనిషియేటివ్ మన జనాలకి దగ్గర పోదానికి. ఇదే ప్రోగ్రాంలో జనాలు మన దగ్గర వచ్చి ఎస్పీ దగ్గర వచ్చి వాళ్ళకి ఫిర్యాదు ఇస్తారు. క్రిమినల్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము, సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తాము. ఏం చేయాలి, ఎవరి దగ్గర అంటే కోర్టులో పోవాలి, కోర్టులో ఎట్లా పోవాలి, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది వాళ్ళ దగ్గర పంపిస్తాము. సో దట్ వాళ్ళకి మొత్తం పర్ఫెక్ట్గా గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం మనము చూసుకుంటాము. దాని తర్వాత కూడా 1 month తర్వాత రివ్యూ ఉంటుంది, అంటే నిన్న ఇన్స్పెక్టర్స్తో. సో దట్ పిటిషన్స్ ఏమేమి వచ్చినాయి, దానికి ఏమైనా కన్క్లూజన్ వచ్చిందా లేదా, ఉద్దేశం అదే దట్ ఏమైనా ఇష్యూస్ ఇప్పటివరకు అంటే క్రిమినల్ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ కాలేదు దానికి నమోదు చేయాలి. ఊరూరులో ఏమైనా గొడవ అవుతున్నాయో అది ఆపాలి. జస్ట్ ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఈజ్ ఆల్మోస్ట్ దాదాపు 20 వరకు అయి ఉండొచ్చు. సొల్యూషన్ చాలాది అయినాయి. నిన్న కూడా చందుర్తి రివ్యూ తీసుకున్నాను నేను. దానిలో సిఐకి నేను 10 ఇస్తే 10లో 8 సాల్వ్ అయినాయి. అంటే వాళ్ళ ఇద్దరు మాట్లాడి వాళ్ళే సాల్వ్ చేశారు. అట్లా కూడా అయినాయి. 2-3 సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోర్టులో కూడా పోయి సివిల్ కేసు కూడా వాళ్ళ నమోదు చేశారు. అంటే దట్ వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయాలి. అంటే బయట చేసుకోవచ్చు, కాంప్రమైజ్ పోలీస్ వాళ్ళ చేయరు. బయట వాళ్ళు కూడా పోలీస్ పేరు చేసి వాడుకొని కాంప్రమైజ్ చేస్తారు, అది కూడా తప్పు. అది కూడా మన దృష్టిలో తీసుకుని రండి, అది కూడా తప్పు. ఒఫెన్సెస్ ఇప్పుడు మనం దానికి సైబర్ ఒఫెన్సెస్ జరిగిన 2 కారణం. ఒకటి మన గ్రీడ్, మనకి డబ్బులు వస్తుంది, ఆ తక్కువ దారిలో ఎక్కువ డబ్బులు వస్తుంది, తక్కువ దారిలో బైక్ వస్తుంది, తక్కువ దారిలో బంగారం వస్తుంది, లేకపోతే ఫోన్ వస్తుంది, అదే ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి అవగాహన లేదు. ఈ 2 కారణం వల్ల మన సైబర్ ఒఫెన్సెస్ జరుగుతాయి. వాళ్ళ వేరే రాష్ట్రంలో ఎక్కడైనా వాళ్ళ కూర్చొని ఇది చేస్తారు. మన జస్ట్ జాగరూక ఉండాలి. ఎవరైనా మీకు ఫోన్ చేసి మెసేజ్ చేస్తే దట్ మీరు లాటరీ గెలిచారు, లేకపోతే క్రెడిట్ కార్డు వస్తే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేయండి, అట్లా ఏం చేయకండి. దయచేసి మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్లీ బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి బ్యాంకులో వెళ్ళి అన్నీ ఏమైనా ఉంటే అదే చేయండి. మీ ఓటీపీ వస్తుంది. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని పట్టణ సీఐ పురుషోత్తం చారి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందులో ట్రాఫిక్ ఎస్ఐలు రాజశేఖర్, సాయి ఉన్నారు. పెండింగ్ దాన్ని క్లియర్ చేయండి. 2 కన్నా ఎక్కువ ఉంటే కాబట్టి బండి ఇక్కడ ఉంటే బండి మొత్తం కట్టేదాకా రాదు. అయితే అవకాశం 60% అవకాశం సబ్సిడీ ఉంది, 80% సబ్సిడీ ఉంది. ఇంకేం కానీ మీకు కట్టుకునే ఇబ్బంది అవుతుంది. ఏమైనా అట్లా ఉన్నాయి కదా, పెండింగ్ ఉన్నాయి కదా, ఉంటే పడి ఉన్నా
ఇక్కడ నుంచి మా జిల్లా ఎస్పీ గౌరవనీయులైనటువంటి మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మీ మీద హెల్మెట్ బండి ఉపయోగపడము, 2 రోజులకు ఇవ్వము, ఆర్టీ అమ్ముతాము, ఏపీ వేస్తాము. మా పైన 200 రూపాయలు, అదే ఆర్టీ వల్ల రూపాయలు. మైనర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ బస్సు లేదు. మైనర్లు ఉంటే వాళ్ళ అమ్మ చూపిస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాము, బండి తీసేద్దాము, అసలుకే చెప్తాము. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. నాకేం కాదు కాన్సెప్ట్ ఇవ్వండి. మంచి పిల్లలు చనిపోతున్నారు, యువకులు 17 కూడా ఇంటర్ ఫస్ట్ చెప్పకూడదు. కన్నైనా వినొచ్చి నాకే మీరు కానీ చూస్తాను. నా ముందు, నా కళ్ళ ముందు నేను ఎక్కడ ఉన్నా నా సరే కాదు ఆలోచించండి. నాకే ఇట్లుంటే వాళ్ళ అమ్మ నాకు ఇట్లుంటుంది. ఒక 17 సంవత్సరాల పిల్లలు చావు బతుకున్న డాక్టర్లు సెక్షన్ పడుకొని డాక్టర్లు అధివేతులు అన్ని ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు చెత్త వీరో కండిషన్ అయినా కానీ చావు అమ్మలేదు. అది మీ అమ్మ రావచ్చు. మీరు తప్పించుకోవాలంటే కేవలం మార్గం ఒకటే, మన హెల్మెట్ మాత్రం. దయచేసి చెప్తున్నా, నాకేమీ కాదు అనే కాన్సెప్ట్ మర్చిపోండి. ఖచ్చితంగా మీకైతే మీకన్నా ఎక్కువ బాధపడేది మీ అమ్మ బాధపడదు. వాళ్ళు భర్త శవాలేదు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు భర్త శవాలకి ఉంటారు. మేము ఏడ్చుకుంటారు, వాళ్ళు చిత్రమైపోతారు. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అమ్మను కూడా నష్టపోయిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేక స్తబ్దతగా ఉన్న కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఆకారపు భాస్కర్ రెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అనివార్య కారణాల వలన భాస్కర్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం జరిగిందని, తన తప్పును తెలుసుకుని మళ్లీ సొంత గూటికి చేరుకోవడం సంతోషదాయకమని అన్నారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి తప్పు చేశానని, బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు సరైన గుర్తింపు లేదని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, దానికంటే ముందు నేను గెలిచిన ఎన్నికల్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడిగా, నాకంటే ముందు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడు ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్, ఈరోజు కరీంనగర్ మాజీ మార్కెట్ చైర్మన్. గత కొంతకాలంగా తల్లిగారింటి మీద అలిగి బయటికి వెళ్ళి మళ్ళీ మాతృ సంస్థలోకి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తా ఉన్నాను. అందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి స్వాగతం చెప్పినటువంటి పెద్దలు రోహిత్ చౌదరి గారు కూడా ఒకసారి అందరూ సపోర్ట్ నమస్కారం చేసుకుంటున్నారు. అదేవిధంగా మా అందరికీ పెద్ద రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహేష్ అన్న, నేను జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని, ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మనం ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన వారికి కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్. అదేవిధంగా మన గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు మహేష్ అన్న కమిటీలో ఎన్ఎస్సీ నాయకుడిగా పనిచేసి ఈరోజు మానకొండూరు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, సోదరుడు కరీంనగర్ శాసనసభకు పోటీ చేసినటువంటి తమ్ముడు ఎమ్మెల్యే పోటీ చేసి నన్ను తమ్ముడు అంటున్నాను గురువాల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారికి, ప్రస్తుత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈరోజు మనం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ దేశంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలి, అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి సందర్భం. మరోవైపు ఏమో అభివృద్ధికి సంబంధం లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మతపరమైనటువంటి అంశాలను ప్రేరేపితం చేసి
దేవుళ్లను రాజకీయంలోకి లాగి వారి ఫోటోలు పంపకం ద్వారా మరి ఎన్నికల్లో గెలవాలనేటువంటి పరిస్థితి ఒకవైపు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యము, రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి రాబోయే కాలంలో ఈ దేశం నిజంగా న్యాయంగా ముందుకు పోవాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ఒకటే గెలవాలి, కాంగ్రెసే ఉండాలనే ఆలోచనతో ప్రాంతీయ పార్టీలో జాయిన్ అయి ఎక్కడ కూడా కనీస గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి సొంత గూటికి ఈరోజు వస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఈ వేదిక ద్వారా నేను పాత మిత్రుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కనీసం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రండి, అందరం కలిసి దేశ నిర్మాణం లోపల రాహుల్ గాంధీ గారికి తోడుగా వారు చేస్తున్న పాదయాత్ర భారత్ జోడోలో భాగంగా మనందరం కూడా కలిసి ఉందామనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ మరి పెద్దలు రోహిత్ చౌదరి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి, సమస్య, పనులపై చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన గ్రామ ప్రత్యేక అధికారుల సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. గ్రామంలో వేసవి సందర్భంగా ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల రెవెన్యూ అధికారి కిషన్, మండల అభివృద్ధి అధికారి రమాదేవి, పలు గ్రామాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ప్రజలు, ప్రత్యేక అధికారి వారు, హాజరైన ప్రత్యేక అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల పైన జనవరి 31 వరకు గత సర్పంచుల యొక్క పదవీ కాలం ముగిన సందర్భంగా ప్రభుత్వం మండలానికి చెందిన ముఖ్యమైన అధికారులందరినీ, అలాగే జిల్లా స్థాయి అధికారులను అన్ని గ్రామాలకు ప్రత్యేక పాలనాధికారులుగా నియమించబడడం జరిగింది. ఈ యొక్క మీరు కూడా అన్ని గ్రామాలకు మీ డ్యూటీతో పాటు రెగ్యులర్ జాబ్ ఉంటుంది. ఇలా అందరూ ఇలా ఆర్ఎండ్బి, ఇరిగేషను, పిఆర్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ కూడా ఉంది. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే, మనకు వ్యవస్థ మంచిగా ఉంది, గ్రామాలలో చాలా చక్కని వ్యవస్థ ఉంది. ఎక్కడికక్కడ సెక్రటరీలు ఉన్నారు. అసలు సెక్రటరీలు కూడా పిలిచేదండి మేడం, అందరితో పెడుతున్నాం. సెక్రటరీలు ఉన్నారు, అన్ని గ్రామాలలో మంచి అనుభవజ్ఞులైన సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేసుకొని, అట్లే ఇంకా పదవిలో ఎంపీటీసీలు ఉన్నారు, అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు ఉన్నారు, వారిని కూడా కోఆర్డినేషన్ చేసుకోండి. మొన్ననే అయిపోయిన సర్పంచులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు దాకా సర్పంచే కాబట్టి మనకేమైనా తెలిసినా తెలియకున్న వాళ్ళని కూడా గౌరవ సర్పంచులను కూడా కలుపుకొని ఎంపీటీసీలో పనిచేసారు. వాళ్ళ గ్రామ పంచాయతీ మీద, ఊరు మీద వ్యవహారం నడుస్తుంది కాబట్టి మనము వాళ్ళ కూడా సూచనలు, సలహాలు వాళ్ళని కలుపుకొని పోతే కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు అన్ని గ్రామాల్లో మనకు సెక్రటరీలు ఉన్నారు కాబట్టి మీకు స్టాఫ్ నడుస్తుంది. మీరు మీ రెగ్యులర్ జాబ్తో పాటు కంపల్సరీగా రోజొకసారి మీ గ్రామాలకు వెళ్ళండి. 2 రోజులు పొద్దున పోయి ఏం జరుగుతుంది, మరొకసారి సాయంత్రం. కాబట్టి తప్పకుండా పని చూసుకోండి. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం. ఫిబ్రవరి 7వ డేట్ అంటే దాదాపు ఎండ స్టార్ట్ అవుతుంది. 2 సమస్యలు ఉంటాయి మనకు అన్ని గ్రామాలు ఎండాకాలం. ప్రధాన సమస్యలు 2 సమస్యలు. నీటి సమస్య ఎండాకాలం గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందియాలి. ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ గ్రామాల్లో తాగునీరు అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి తాగునీరు చాలా ముఖ్యమైనది. అట్లే ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.